అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఒక కామెడీ ఆర్టిస్ట్కి లోపల ఎంతో కసి ఉంటుంది. ఏంటి ఇంకేదో కొత్త క్యారెక్టర్లు చేయాలి, డిఫరెంట్గా, సీరియస్గా, ఎమోషనల్గా. కానీ ఆ ఇమేజ్ ఏమో వాళ్ళని అందులోంచి బయటికి రానివ్వదు. అది బ్రేక్ చేయాలంటే ఏం జరగాలి? ఏం జరగాలంటే కొన్ని రోజులు ఆపాలన్న, కొన్ని రోజులు ఆపుకొని ఏదన్నా ఇప్పుడు తెలిసిన డైరెక్టర్, మనల్ని బాగా నమ్మిన డైరెక్టర్ ఇలాంటిది కావాలని అతన్ని అడగగలం. అతను కూడా డేర్ చేసి ఉండాలి. అవును, ఎందుకంటే అతనికి ఇప్పుడు ప్రాజెక్ట్ అందరికి గండమే కదన్న. అవును, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీని ఇట్లా పెడితే వర్కౌట్ అవుద్దా, పోవచ్చు అవ్వచ్చు, కానీ వాళ్ళు నమ్మగలగాలి ముందు. అవును, నమ్మి చేయగలగాలి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు అవుద్ది. మన చేతుల్లో ఏం లేదని ఫీలింగ్. అంటే మనం నమ్మాలి, ఒక డైరెక్టర్ వీటి ద్వారా ఇది వర్కౌట్ అవుద్ది అని నమ్మి చేయగలగాలి. అది చేసేందుకు వెయిట్ చేయాలి, అంతకుమించి ఏం చేయగలం. కానీ ఎంత సిన్సియర్, ఓకే డైరెక్టర్ నమ్మినా నీకు అంత సిన్సియారిటీ ఉన్నా, నువ్వని కాదు ఎనీ కమిటీని అంత సిన్సియారిటీ ఉన్నా కూడా ఇమేజ్ అన్నది చాలా పెద్ద అడ్డంకి అవుద్ది కదా. ఇప్పుడు సపోజ్ బ్రహ్మానందం గారికి సీరియస్ రోల్ ఇవ్వలేంగా, అదే అంటున్నా. ఆ అడ్డంకి దాటి నమ్మి ధైర్యం చేసే డైరెక్టర్ ఎవరైనా రాసుకొని ఇవ్వగలగాలి. అప్పుడే అది బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా అడ్డంకి అని, ఆ అడ్డంకిని అధిగమించి ధైర్యం చేసి. నువ్వు నమ్ముతావా బ్రహ్మానందం గారికి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ఇస్తే పండుద్దని నన్ను నమ్ముతావా? ఎందుకని ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా ఆయన. బాబాయ్ హోటల్ అయ్యి ఫ్లాప్ కదా, ఫ్లాప్గానే ప్రూవ్ చేశారు ఆయన. అది సినిమా కథ బాగాలేకుండా ఫ్లాప్ అయి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు, బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు కదా అద్భుతంగా చేయగలను. ఇప్పుడు అలీ అన్న చేయలేడని ఎవరు అనట్లేదు, మీరు అంతా అద్భుతంగా చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ఎందుకు చేసుకోలేదు? అలీ అన్న ఎమగోలలో చేశారుగా, మదర్ సెంటిమెంట్ అద్భుతంగా, ఎమోషన్ అద్భుతంగా ఏడ్చారుగా. మనసంతా నువ్వు సునీల్ అన్న లాస్ట్ క్లైమాక్స్లో చేశారుగా, ఓకే తగిలిందిగా ఎమోషన్. ఇప్పుడు నాకు మున్నాలోనే ఇప్పటికీ నన్ను మున్నాలో టిల్లు అనే క్యారెక్టర్ ఇప్పటికి అంటారు. మున్నా రిలీజ్ అయ్యి ఇలా దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి నన్ను టిల్లు అంటారు. భయ్యా మీరు చచ్చిపోయేటప్పుడు చాలా డెప్త్ తట్టుకోలేకపోయి భయ్యా అంటారు. ఓకే, వర్కౌట్ అయింది కదండి. దానికే కొంచెం డోస్ పెంచి ధైర్యం చేయాలి. ఇప్పుడు వంశీ అన్నకు, వంశీ పైడిపల్లి వంశీ అన్న మున్నా అనే సినిమా అప్పుడు నాకు అంత పెద్ద పేరు రాలేదన్న. అప్పటికి రణం, అవునన్నా కాదన్నా, ఆ రేంజ్లోనే ఉన్నా. అటువంటి టైంలో ప్రభాస్ గారు, ఇలియానా గారు, దిల్ రాజు గారి ప్రొడక్షన్, హారిస్ జయరాజ్ గారి మ్యూజిక్, పీటర్ హెయిన్ స్టంట్స్, అటువంటి సినిమాలో నాది ఎటువంటి క్యారెక్టర్. నేను ఇలియానా ట్రై చేస్తుంటే ప్రభాస్ అన్న సజెస్ట్ చేస్తుంటే ఎట్లా పడే రామాయణ ఎట్లా పడేరా. నేను ప్రభాస్ అన్న తిడుతుంటా, నీ వల్లే మొత్తం ప్లాన్ పోతుందని. మళ్ళీ కథలో మెయిన్ సెకండ్ హాఫ్లో మేము ఇద్దరం కలిసి పెరిగాం. నేను చచ్చిపోయిన తర్వాతనే ఇంకా పీక్కి వెళ్ళిపోతుంది. సో అది ఒక పెద్ద కమెడియన్ చేయాల్సిన క్యారెక్టర్. వంశీ అన్న నన్ను నమ్మారు. ఎంత ఫైట్ చేసి ఉండాలి వంశీ అన్న, కరెక్ట్. హీరో గారితో కానీ దిల్రాజు గారితో. ఇంత పెద్ద క్యారెక్టర్ వాడికి ఇంకా పేరే రాలేదు, వాడికి ఇవ్వడం ఏంటి, కొత్తోడు అంటే లేదు, నేను ప్రూవ్ చేసి చూపిస్తా. నేను అప్పటికి మీ రిలేషన్ ఏంటి వంశీ గారికి? ఏం లేదు. ఎందుకు మరి మీ నమ్మకం అంతా? అంటే మార్తాండికే శంకర్ గారు ఉన్నారు కదా, మార్తాండికే శంకర్ గారు మేము మనసు మాట ఉన్నదాన్ని షూటింగ్ చేసాం. ఓకే, విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్లో. నవదీప్ సెకండ్ మూవీ, నా సెకండ్ మూవీ, నా థర్డ్ మూవీ. అప్పుడు శంకర్ అన్న కో డైరెక్టర్. అది నా త్రో అవుట్ ఒక 40 రోజుల వేషం. ఓకే, సో నేను చెప్పాను కదా, చింది గాయ గత్తర చేస్తాడు. అది అలా బాగా నాకు నచ్చేసాడు. ఓకే, నచ్చేసినాక మేము మనసు మాట డబ్బింగ్ చెప్పే టైంలో మాస్ డబ్బింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో. ఓకే, మా సినిమాకి వంశీ అన్న అసోసియేట్ డైరెక్టర్, శంకర్ గారును వంశీ గారు ఫ్రెండ్స్. సో నా అల్లరి చూసి ఆయన ఎక్కడ వచ్చి ఇంప్రెస్ అవ్వడం, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం, అక్కడ నా పంచులు అయ్యి చూసి వంశీ అని ఇంప్రెస్ అవ్వడం, అక్కడ చిన్న పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు కలవడం, అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని చిట్ చాట్ చేసి నేను జోకులు కథ హంగామా చేయడం. అప్పటికే డైరెక్టర్ కాలేదు కదా, అలా ఫ్రెండ్లీ. ఇప్పుడు డైరెక్టర్ అనేసరికి చిన్న ఎంతలో ఉండాలి అంతలోనే చిన్న భయం ఉంటుంది. కానప్పుడు అన్న ఇంకేందన్నా ఇంకేం సంగతి అని లొల్లెళ్ళి అది నచ్చింది ఆయనకు. అట్లా చేసి ఆయన ఫిక్స్ అయ్యారు. ఓకే, ఓకే. సో ఇప్పుడు అది డేరింగే కదన్నా. అవును, మీరు మరి అటువంటి పెద్ద సినిమాలో కొంచెం చిన్న ఇమేజ్ ఉన్న నాకు టిల్లు 14 సంవత్సరాలు అయినా ఇప్పటికీ టిల్లు అంటారు. మొన్న నేను న్యూ ఇయర్ ఈవెంట్కి వెళ్తే ఎవరో బెంగళూరు బిగ్ షాట్ రమేష్ వీళ్ళందరూ ధనరాజు ఉంటే అతను వచ్చి స్పెషల్గా నాకు ఇవ్వలేదు, సీనియర్ ఇతను లే ఇప్పటోలే ఇల్లు నాలో ఎటువంటి చేసో భయ ఇప్పటికీ నాకు భయ సెల్ఫీ దిగాడు. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత కూడా టిల్లు అంటే అభిమానులు ఉన్నారు. మరి అది ఆ వంశీ అన్న డేర్ చేయకపోతే ఎక్కడైందన్నది. దానిలో కామెడీ వర్కౌట్ అయింది, ఎమోషన్ వర్కౌట్ అయింది, అన్నీ వర్కౌట్ అయింది. దెన్ నమ్మగలగాలి అంతే. నమ్మితే ప్రూవ్ చేసుకుంటాం. మేము అవకాశం రానప్పుడు ప్రూవ్ ఎట్లా చేసుకుంటాం?
అండ్ ఇక్కడ నీలో ఉన్న ఇంకో స్పెషల్ టాలెంట్ ఏంటంటే మంచి సింగర్ అంట, మంచి ఏదో చిట్ చాట్గా మామూలుగా కూర్చున్నప్పుడు అలా వేసుకోవడం అది మంచిదా కాదా నాకు తెలియదు, కానీ పాడడం నాకు ఇష్టం. అదే సంగీతం తెలియని వాళ్ళు పాడినవి బాగుంటాయి, ఒకసారి పాడదు. ఇప్పుడు ఎక్కడ పాడలేదు అంటే ఇప్పుడు నాకు సాడ్ సాంగ్స్, ఎమోషన్ సాంగ్స్ ఇష్టం. మెలోడీస్ వైపు అసలు వెళ్ళను, నాకు అసలు నచ్చదు. గోరెటెంకన్న గారి సాంగ్స్, జేసుదాస్ గారి సాంగ్స్, క్లాసికల్స్. అంటే నా పుట్టుకకి నేను పెరిగిన వాతావరణానికి దీనికి సంబంధం ఉండదు. ఎట్లా వచ్చినాయంటే నాకేం తెలుసు, వచ్చినాయి అట్లా మరి. ఒక పాట అంటే ఎట్లా క్లాసికల్ జేసుదాస్ పాట నీ ఫేవరెట్ సింగర్? మన ఇది ఈ సినిమా అన్న రుద్రవీణ. రుద్రవీణలో టైటిల్స్ అప్పుడు ఒక కాదు టైటిల్స్ అప్పుడు ఒక శ్లోకం వస్తుంది. అవును అవును, ఏదో గుర్తులేదు. కొంచెం లిరిక్స్ తప్పు ఉంటాయి, ఈ గమకాలు అవన్నీ తప్పు ఉంటాయి. ఏదో నాకు వచ్చింది పాడుతున్నా, స్వీకరించాలి మీరు. తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా పూజింతు, తులసి దళములచే సంతోషముగా పూజింతు. సరసి ధరణివై దరి రరి దర తందారర ధర్మాత్ముని సరసివి యొక్క పర్యాయము ధర్మాత్ముని సాకేత పురవాసుని శ్రీరాముని సాకేత పురవాసుని శ్రీరాముని వరత్యాగరాగనుతుని తులసీ దళములచే సంతోషముగా పూజింతు. ఏదో చాలా తప్పులు ఉన్నాయి, ఏదో నాకు వచ్చింది వాడే. బాగుంది బాగుంది, చాలా బాగుంది. దీన్ని వేసుకొని మా వాళ్ళు నన్ను మామూలుగా అడుగుని ఈడు రాగాలు, ఈడు శుద్ధి చాలా పడతారు. ఇట్లా ఇట్లా క్లాసికల్స్ ఇష్టం అన్న. ఎందుకు ఇష్టమో నాకే తెలియదు, నాకు ప్రాణం పిచ్చి లేచిపోతుంటుంది. మంచివన్నీ నేను క్లాసికల్స్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి నా దగ్గర. ఏదైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు నా కార్లో వస్తే వాళ్ళకి చుక్కలే, వేరే పాటలు ఉండవు నా దగ్గర. నుస్రత్ ఫతే అలీ ఖాన్ గారివి, సుధా రంగనాథ్ గారివి, పండిట్ జయసురాజ్వి. హిందీ పాటలు ఓల్డ్ సాంగ్స్ ఉన్నా పాడతా, ఒకటి పాడు సార్. మంచి కిషోర్ కుమార్దా లేకపోతే మేరే నైనా సావన్ భాగో फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा, बात पुरानी है एक कहानी है, दरी रा 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 दरी रा 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 दरी रा रा दरी रा रा तारा री तारा रे दरी रा 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 दारी रा रे आशा और निराशा फिर भी मेरा मन प्यासा. సూపర్ సూపర్, బాగుంది. అన్ని పేతాసలే ఇష్టం, ఇటువంటి ఇష్టం. లేదా పల్లెటూరు సాంగులు, అదే ఇది మన ఎన్టీఆర్ గారి ఉంది కదా, తందానే తానే ననే తా
తానానే తందనానా దానారే దందరారా దారారే రో అన్నీ మంచిగా మంచి మూడ్లో ఉన్నప్పుడు వస్తుంటాయి. నైస్ వెరీ నైస్. ఏదేమో ఎప్పుడు మరి ఎవరన్నా అంటే ఎవరికి తెలియదు ఇంకా నీ టాలెంట్ తెలీదు, ఇండస్ట్రీ ప్రయత్నించలేదు. మొన్న కృష్ణవంశీ గారి మన నక్షత్రంలో చిన్న ఒక ట్రాక్ పడ్డా, రే పోలీస్ ఖతర్నాక్ పోలీస్ అని ఒక బ్యాక్గ్రౌండ్లో రఫ్ ట్రాక్. రఫ్ ట్రాక్. ఓకే ఓకే. సినిమాలు కూడా అదే ఉంటుంది, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు, లేదు. వస్తే మాత్రం డెఫినెట్లీ. ఓకే డన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.